శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతము. ఈ పురాణ పురుషుడు కథలోనికి వెళ్ళే ముందు మాస్టర్ ఈకే గారి తొలి పలుకులను యథాతథంగా మీ ముందు ఉంచుతున్నాను. మానవ ధర్మమును గ్రహింపని జాతులు కూడా కొన్ని ఈ ప్రపంచంలో ఉన్నాయి. అందలి నాగరికతలకు భారతీయ సంస్కృతికిని భేదము వారి వారి ప్రవృత్తులందే ఉంటుంది. సనాతన ధర్మము తెలియని జాతులకు జయించుట, ఇతర జాతుల భూములను ఆక్రమించుట, దాని వలన తమకు సుస్థిరత కలుగునని భ్రమపడుట లక్షణములు. తెల్లజాతి వారు ఆదిమ ఖండములను ఆక్రమించుట, అందలి ఆదిమ జాతులను నామరూపములు లేకుండా చేయుట దీనికి నిదర్శనములు. ఇట్టి ప్రయత్నములు యవన బర్బరాది జాతులచే భరత భూమిపై చిరకాలము నుండి చేయబడుచున్నది. మనకు తెలిసినంతవరకు వేదములలోని దానవుల యుద్ధములు, రాముని కాలమున రాక్షసుల దుండగములు, కృష్ణుని కాలమున కాల యవనాదుల దండయాత్రలు, అర్వీచాన శతాబ్దములలో మంగోలుల మొఘలుల ఆక్రమణములు ఇట్టివే. శాతవాహనుల కాలమున శకజాతి వారి దురాక్రమణములను ఇట్టివే. ఇట్టి సందర్భములలో దురాక్రమణము చేయు జాతులకొక చిత్రమైన ప్రవృత్తి ఉంటుంది. అది భారత ధర్మమును భారత జాతి నుండి చెదరగొట్టునట్టి తీవ్ర సంకల్పము. అట్టి సంకల్పము పెచ్చు పెరిగినప్పుడల్లా సనాతన ధర్మము నుండి భారత జాతి స్వభావము వేరై చెదరిపోవు అవకాశము ఉంటుంది. అది చెదిరితే జాతి లేదు. భారతీయులు మాత్రమో రైలు పెట్టెలో ప్రయాణికుల వలె ఉంటారు. అట్టి శతాబ్దములలో వారి జీవితము చుక్కాని లేని పడవ ప్రయాణము వలె ఉంటుంది. వాతావరణమును అనుసరించి జీవిత ప్రయాణము సాగుతుంది కానీ ప్రయాణమును అనుసరించి వాతావరణమును నియమించుకొనుట ఉండదు. అట్టి మహా విపత్సమయమున కృష్ణావతారమునకు ముందు సంభవించినది. దాని వైఖరి ఎట్టిదో సప్రమాణముగా వివరించి చూపుట ఈ పురాణ పురుషుడను గ్రంథమున జరిగినది. ఇందలి కథాంశములు పురాణ ఇతిహాసముల యందలి కథా వ్యూహములతో అభిన్నములు. కథ మార్చుట ఎట్టి సూక్ష్మాంశముల యందును జరగకుండా జాగరూకత వహించి తిని, మూల కథ యందలి అస్థిపంజరము చుట్టూను రక్తమాంసముల విన్యాస వైఖరి ఎట్లుండునో గమనించి పురాణమునకై కల్పమును జోడించి సజీవమూర్తి యొక్క రూపరేఖలను అందించుట ఇందు జరిగినది. కురుపాండవులు, యాదవులు, యవన బర్బరాదులు, పార్వతేయులు భారతాది గ్రంథములలోని వారి. కాలయవనుడు, గర్గుడు, హిరణ్యధనుస్సు, శతగోపుడు భారత భాగవత హరివంశములలోని పాత్రలే. మైత్రేయుడు, మరువు, దేవాపి పురాణముల యందలి వివిధ ఉపాఖ్యానములను కూడగట్టుట వలన విస్పష్టము చేయబడిన పాత్రలు. భారత ధర్మ విరోధులలో బృహస్పతి, చార్వాకుడు, మంత్రజాల మందలి లోకాయతుడు ఇతిహాస పురాణముల మారుమూలలో దాగిన పాత్రలు. ముండకౌశికుడు మున్నగు ఒకరిద్దరు పాత్రలు కథాగతికై కల్పితములు. అవియును సంభావ్యములుగా కల్పింపబడినవి.
భారతాది గ్రంథములలో పాత్రల నడుమగల చుట్టరికములు, వారి వంశములు, కుటుంబములు సులభముగా బోధపడవు. కురువంశమునకు, జరాసంధునకు, మైత్రేయునకు, యాదవులకు గల చుట్టరికములు బోధపడుటకు భారతమును, పురాణములను పలుమారులు జాగరూకతతో పరిశీలింపవలెను. వానిని సప్రమాణముగా ఇందు నిరూపించితిని. కంసుడు ఉగ్రసేనునకు పుట్టలేదను సత్యము భారత భాగవతాదులలో లేదు. దేవి భాగవతమున ఉన్నది. అక్రూరుని పాత్ర స్వభావము ఉన్మేలము కావలనన్నచో భాగవతమును హరివంశమును కలిపి చదువుకోవాలి. వానిని కూడా చక్కపరిచి ఉన్మీలనము చేసితిని. నా ఈ కృష్ణావతార తత్వ వివరణ గ్రంథరచనము అప్రయత్నముగా జరిగింది. పరాశర మహర్షి చెప్పిన విష్ణు పురాణము చిన్న గ్రంథమై ఉండవచ్చును. దానికి సూతుడు చేసిన వివరణయే ఇప్పుడు మనము చూచుచున్న విష్ణు పురాణ గ్రంథమై ఉంటుంది. ఇందును మిగిలిన పురాణ కథలందును కల కృష్ణ కథలో ఒక విశేషముంది. వేద సంహితలయందలి వేద పురుషుని తత్వముతో కృష్ణావతారమును సమన్వయించినట్టి ప్రయత్నము ఇందు కనిపిస్తుంది. అప్పటి జాతి విపత్కర పరిస్థితుల నుండి జాతిని రక్షించు ధర్మమూర్తి దిగివచ్చుటను దర్శింపగల శక్తియే దీనికి కారణము కావచ్చు. యుగాంతర ద్రష్టయగు పరాశరుడు దీనిని ముందుగా దర్శింపగలుగుట ఒక వింత కాదు. అనేక కాలములలో మన జాతి పరిణామముల వైఖరులెట్లున్నవో తెలిసిన వానికి ధర్మరక్షకుని రాక ఊహించుట దుష్కరము కాదు. వేదమందు ప్రతిపాదింపబడిన ధర్మమునకును ధర్మ సంస్థాపనకును అభేదము సహజముగా సిద్ధించును. దానిని పట్టి చూపుటయే పరాశరుడు చేసినట్లు మనము గమనింపవచ్చును. సర్వధర్మ సమన్వయము సిద్ధించిన పరాశరుడు అప్రయత్నముగా ఉచ్చరించిన కొన్ని వాక్కులు వేద మంత్రములుగా కూడా అంగీకరించబడ్డాయి. దానికి నిదర్శనమే ఋగ్వేద సంహిత యందలి పరాశర మహర్షి కృతములైన మంత్రసూక్తములు. అందరి వైఖరీ వాక్కుల తాత్పర్యార్థములు కూడా ఒక మహాపురుషుడు దిగివచ్చుటనే సూచించుచున్నాయి. దానిని అనుసరించి నా ఈ గ్రంథమున పరాశరుని రుక్కులతో కృష్ణ కథకు అభేదము సిద్ధించినట్లు వివరించి తిని. ఈ గ్రంథమున శైలపుత్రి పాత్ర కల్పనము నూతనమని కొందరు భావింపవచ్చును. ఇందలి సంధానము నూతనమే కాని శైలపుత్రి పాత్ర నూతనము కాదు. వేదములలో దేవి, అదితి, గుహమాత మొదలగు నామములతో సృష్టి అందలి శక్తి కీర్తింపబడింది. ఆమెను భారతీయ జాతి చైతన్యముగా పురాణములు దర్శించుట గమనింపదగును. భారతదేశ చైతన్యమంతటికిని హిమాలయముల ఆశ్రయించుకుని ఉన్న శక్తిగా పరిగణించుట మిక్కిలి సమంజసం. ఈ కారణముననే ఆమె హిమవత్ పర్వతపుత్రికగా పురాణములలో స్థాపింపబడింది. కాళిదాస కవి రచనలలో హిమాలయముల నుండి దిగివచ్చిన నరజాతి చైతన్యము పర్వతరాజపుత్రిగా రూపింపబడినది. ఈ చైతన్యమే దైవత్వము ఆర్జించుకొనుటకు యుగముల తరబడి చేసిన సాధన పార్వతీదేవి తపస్సుగా కుమార సంభవమున వర్ణింపబడింది. నరజాతి చైతన్యము సృష్టి కొరకై కామముతో
సంగమించుట, ఆ సృష్టి చైతన్యము దైవత్వమును ఆర్జించుకొనుటలో కామమునకు అతీతముగా అగుట అను అంశములు పార్వతి తపస్సునకు ముందు జరిగిన కామదహన కథలో మలచబడినవి. ఇట్టి జాతి చైతన్య స్వరూపిణియగు జగన్మాత వ్రజ గోకులము వారి ఇలవేల్పుగా కాత్యాయని అనే పేరుతో భాగవతమున వ్యాసునిచే స్థాపించబడింది. గోపకన్యలు కాత్యాయని వ్రతము చేసిరని దశమ స్కందమున చెప్పబడింది. వ్రజగోపకులు వైశ్యులనుట భాగవత సమ్మతము. కృషి, గోరక్ష, వాణిజ్యము వైశ్యులకు వృత్తికర్మ అని గీతలో కృష్ణుడు చెప్పి ఉన్నాడు. అట్టి వైశ్య కుటుంబముల ఇలవేల్పుగా పార్వతీదేవి పూజింపబడినదనుటకు మరి ఒక ఆధారం ఉన్నది. ఈనాటికిని అన్ని రాష్ట్రములయందలి ఆర్య వైశ్యుల కుటుంబములకును కన్యాకుమారి ఇలవేల్పు. ఆమెనే కన్యకా పరమేశ్వరి అందురు. వారి ఇంట పెరిగిన కృష్ణునకు శైలపుత్రి సంకల్ప శక్తి స్వరూపిణిగా ఏర్పడిన ఆరాధ్య దైవమనుటలో విప్రతిపత్తి ఏమీయూ లేదు. అవతారమూర్తి మరి ఒకరిని ఆరాధించునా అని సందేహము అక్కరలేదు. శ్రీరాముడు సూర్యుని ఆరాధించాడు. సకల ఋషులకు పాదాభివందనము చేశాడు. అంతేకాదు, పాండవులు లక్క ఇంటి ఆపద నుండి తప్పించుకొని రహస్యముగా అరణ్యములలోనూ ఏకచక్రపురములోనూ చరించి 12 సంవత్సరముల తరువాత ద్రుపదుని మత్స్యంత్రము కొట్టిన సందర్భమున మరల బయటపడిరి. ఈ నడిమి 12 సంవత్సరములలో కృష్ణుడు ఎచట ఉండెను, ఏమి చేసెను అను ప్రశ్నలకు భారతమునందు ఆధారము లేదు. హరివంశమునందు మాత్రము శ్రీకృష్ణుడు హిమాలయములకు పోయి 12 సంవత్సరములు శివుని గూర్చి తపస్సు చేసెనని వర్ణింపబడింది. శివుడు కృష్ణునకు ప్రపన్నుడై సంతతి కలుగునట్లు వరమిచ్చెనని కలదు. అట్టిది మనకు ప్రమాణమైనప్పుడు పరమేశ్వరిని భార్యయగు పార్వతి కృష్ణునిచే మాతృస్వరూపిణిగా ఉపాసింపబడిననుటలో అసంభావ్యత ఏమున్నది? ఈ సంభావ్యతను అనుసరించి నా గ్రంథమున శైలపుత్రి పాత్రను కృష్ణుని మాతృస్థానముగా కల్పించితిని. కాలమానమును పాటించుటలో పురాణముల విషయమున 2 సంప్రదాయములు ఉన్నాయి. ఒకటి పురాణములలో కాలమానము, ఇది అతి ప్రాచీనము, నిర్దిష్టము, వాదోపవాదములు లేనిది. దీనిని అనుసరించి ప్రతి దినము సంకల్పము చెప్పుకొనువారు సహస్రాబ్దముల తరబడి కాలమానమును చెప్పుచున్నారు. అది సృష్టి ఆది నుండి ఈనాటి వరకును పురాణములలో చెప్పబడిన కాలమానము. జ్యోతిష్శాస్త్రద్రష్టల కాలమానముతో ఇది చక్కగా సరిపోతుంది. దీనిని గూర్చి వాదోపవాదములు లేవు. ఇది కల్పితమని వాదించు వారి మతమును లెక్క చెయ్యనక్కరలేదు. వారి వాదమున ఆధారములు లేవు. మరి ఒక వారు పురాణములను జ్యోతిర్గణితమును అభ్యసించిన వారు కాదు. ఈ విద్యలో వారు పామరులు. ఇక రెండవది నవీన చరిత్ర పరిశోధకుల కాలమానము. వీరిది ఊహాగానము కనుక తలకొక విధముగా ఉంటుంది. ఏ ఇద్దరి కాల నిర్ణయమునకు ఒత్తులేదు. కృష్ణావతారమును గూర్చియు మహాభారత రచనను గూర్చియు వీరు చేసిన కాల నిర్ణయములు వీరి సొంత కల్పితములు.
దానికిని పురాణములలోని కాల నిర్ణయమునకును చాలా వ్యత్యాసముంది. కొందరి మతమున 1200 సంవత్సరములు, కొందరి మతమున 2000 సంవత్సరములు, మరికొందరి మతమున 600 సంవత్సరములు పురాణ కాలములతో వ్యత్యాసము వచ్చింది. ఈ పరస్పర వాదములు అందలి భిన్న మతముల బట్టియే వీరి నిర్ణయములు సప్రమాణములు కావని తెలుస్తోంది. కొందరు పరిశోధకులు భారత యుద్ధము జరిగినట్లు భూగర్భ పరిశోధనలలో ఆధారములు లభింపలేదనియు, కనుక భారత యుద్ధము జరిగి ఉండకపోవచ్చుననియు అభిప్రాయపడుచున్నారు. వీరికి లభింపకపోవుట మిగిలిన వారికి ప్రమాణమెట్లగును? కాబట్టి కృష్ణావతార కాల నిర్ణయమును గూర్చి వీరు చూపిన వ్యత్యాసములను ప్రమాణజ్ఞములు లెక్క చెయ్యనక్కరలేదు. కృష్ణ జననము, రాయబారము, యుధిష్ఠిర పట్టాభిషేకము, యుధిష్ఠిరుని రాజ్యపాలన కాలము, కృష్ణ నిర్యాణ కాలము పురాణములలో స్పష్టముగా పరస్పర విరోధములు లేక నిరూపింపబడింది. అంతకన్నా వేరుగా ప్రమాణములు లభించు వరకు మనకు అవి ఏ ప్రమాణములు గాని కారణములు చూపుక కాదను వారి వాదములు కావు. కృష్ణుని జన్మదినము, నిర్యాణాది దినము విషయములు పురాణముల వలననే పెద్దలకు పరిశోధకులు అంగీకరించి గ్రంథముల యందు స్థాపించి ఉన్నారు. వాని వివరణములు పురుషమేధము పీఠికలో పరిగణనము చేసి చూపితిని. చతుర్విధ పురుషార్థములలో సమన్వయమైన ధర్మమయ జీవిత విధానము పురాణముల యందు తప్ప మరి ఏ జాతి గ్రంథముల యందునూ లేదు. స్వధర్మమును అర్ధకామములకై వినియోగించుకొనుట మ్లేచ్ఛ ధర్మము, అర్ధకామములకు ధర్మాచరణమునకై సమకూర్చగనుట శాశ్వత ధర్మమైన వేద ధర్మము. అది శ్రీకృష్ణుని జీవితమునందు పరిపూర్ణత చెంది కనిపించును. దానిని వైభవోపేతముగా సంకీర్తనము చేసిన ఈ నా గ్రంథములను సహృదయులకు అంకితము చేయుచున్నాను. శుభం భూయాత్. మీ ఎకిరాల కృష్ణమాచార్య. స్వస్తి. సశేషము. వచ్చే వారము కథలోనికి ప్రవేశిద్దాము. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ